ఇవాల్టి క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గెలిచేదెవరు? రైజింగ్ స్టార్ హైదరాబాద్ అదరగొడుతుందా? కోల్కతాను బెదరగొడుతుందా? లేటెస్ట్ లెక్కలు చూస్తే ఫ్యాన్స్ హైదరాబాద్ కి ఓటేస్తున్నారు. దీంతో ఇవాల్టి మ్యాచ్ హై వోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేయనుంది. 2024 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు కొనసాగిస్తోంది. కెప్టెన్ కమిన్స్ నాయకత్వంలో నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు దుమ్ము రేపుతున్న బౌలర్లతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సూపర్ ఓపెనింగ్స్, నితీష్ రెడ్డి ఆల్రౌండ్ ఇన్నింగ్స్, క్లాసన్ మాస్ హిట్టింగ్, అబ్దుల్ ఫినిషింగ్ తో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. అంతేకాదు ఐపీఎల్ లో అత్యధికంగా 287 పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత 3 సీజన్లలో లీగ్ స్టేజ్ కే పరిమితమైన హైదరాబాద్ ఈ ఏడాది మాత్రం అద్భుతాన్ని సృష్టించింది. సంచలన ప్రదర్శనతో హేమాహేమీలను మట్టి కరిపించి 2వ స్థానం సాధించింది. ఇవాళ జరిగే ఫస్ట్ క్వాలిఫైయర్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ మొదటిసారి క్వాలిఫైయర్ 1 ఆడనుంది. సన్ రైజర్స్ చివరిసారిగా 2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్ ఫైనల్స్ కు చేరుకుంటుంది. కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 26 మ్యాచ్ల్లో తలపడగా కోల్కతా 17, హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఈ సీజన్ లో కూడా 2 జట్లు ఒకసారి తలపడగా అందులోనూ కేకేఆర్ విజయం సాధించింది. అయితే ఈసారి ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 లో హైదరాబాద్ కే అధిక విజయావకాశాలున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. కోల్కతా విజయాల వెనుక ఓపెనర్లు నరైన్, ఫిల్సాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి మెరుపులతోనే కేకేఆర్ విజయాల బాట పట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లాడు. దీంతో ఓపెనింగ్ స్థానంపై ఆ జట్టులో ఆందోళన నెలకొంది. ఆ స్థానంలో వెంకటేష్ అయ్యర్ను దించే అవకాశం ఉన్నప్పటికీ కీలక సమయంలో ఒత్తిడి తట్టుకోగలరా అన్న సందేహం ఉంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ పేరుతో అరుదైన రికార్డు కూడా ఉంది. ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, ఫైనల్ మ్యాచ్ల్లో గెలిచిన ఏకైక జట్టుగా 2016లో రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో ఎలిమినేటర్లో ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ 2 జట్లలో ఏదైనా ఎస్ఆర్హెచ్ రికార్డును బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి.